హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. పిఏ, పోస్ట్మ్యాన్ మరియు ఎంటీఎస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా ముఖ్యం. కిందటి క్లాస్ 1 వీడియోలో మనం ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ టాపిక్ నుంచి లెటర్స్, లెటర్ కార్డ్స్ మరియు పోస్ట్ కార్డ్స్కి సంబంధించిన ప్రశ్నలు చూశాం కదా. ఈరోజు ఈ క్లాస్ 2 వీడియోలో అదే టాపిక్ నుంచి ఇంకొన్ని ముఖ్యమైన సర్వీసులైన బుక్ పోస్ట్, ఇండియా పోస్ట్ పార్సిల్ మరియు లిటరేచర్ ఫర్ ద బ్లైండ్ అంటే అంధుల కోసం సాహిత్యంకు సంబంధించిన పూర్తి ఎంసీక్యూస్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రశ్నలన్నీ నేరుగా అధికారిక ఇండియా పోస్ట్ వెబ్సైట్ మరియు తాజా నిబంధనల ఆధారంగా తయారు చేయబడ్డాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ముఖ్యమైన క్లాసెస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1 బుక్ పోస్ట్. క్వశ్చన్ నంబర్ 1. వాట్ ఇస్ ద మాక్సిమం వెయిట్ లిమిట్ ఫర్ అ బుక్ పోస్ట్? బుక్ పోస్ట్ యొక్క గరిష్ట బరువు ఎంత? ఆప్షన్స్: ఏ 2 కిలోగ్రామ్స్, బి 3 కిలోగ్రామ్స్, సి 4 కిలోగ్రామ్స్, డి 5 కిలోగ్రామ్స్. ఆన్సర్: డి 5 కిలోగ్రామ్స్. నిబంధనల ప్రకారం బుక్ పోస్ట్ బరువు గరిష్టంగా 5 కిలోగ్రాములకు మించకూడదు. క్వశ్చన్ నంబర్ 2. What are the maximum dimensions of a book post other than roll form? బుక్ పోస్ట్ రోల్ ఆకారం కాకుండా గరిష్ట కొలతలు ఏమిటి? ఆప్షన్స్: ఏ 600 300 బై 300 మిల్లీమీటర్లు, బి 800 400 బై 400 మిల్లీమీటర్లు, సి 458 324 బై 100 మిల్లీమీటర్లు, డి 900 500 బై 500 మిల్లీమీటర్లు. ఆన్సర్: ఏ 600 300 బై 300 మిల్లీమీటర్స్. రోల్ ఆకారంలో లేని బుక్ పోస్ట్ గరిష్ట కొలతలు 600 300 బై 300 మిల్లీమీటర్లు ఉండాలి. క్వశ్చన్ నంబర్ 3. వాట్ ఇస్ ద మినిమం సైజ్ ఆఫ్ అ బుక్ పోస్ట్ అదర్ దాన్ రోల్ ఫోమ్? బుక్ పోస్ట్ రోల్ ఆకారం కాకుండా కనీస పరిమాణం ఎంత? ఆప్షన్స్: ఏ 100 బై 50 మిల్లీమీటర్లు, బి 140 బై 90 మిల్లీమీటర్లు, సి 152 బై 90 మిల్లీమీటర్లు, డి 200 బై 100 మిల్లీమీటర్లు. ఆన్సర్: బి 140 బై 90 మిల్లీమీటర్లు. దీని కనీస పరిమాణం 140 బై 90 మిల్లీమీటర్లు 2 mm టాలరెన్స్తో ఉండాలి. క్వశ్చన్ నంబర్ 4. వాట్ ఇస్ ద మాక్సిమం లెంగ్త్ ఆఫ్ అ బుక్ పోస్ట్ ఇన్ రోల్ ఫార్మ్? రోల్ ఆకారంలో ఉన్న బుక్ పోస్ట్ గరిష్ట పొడవు ఎంత? ఆప్షన్స్: ఏ 600 మిల్లీమీటర్లు, బి 800 మిల్లీమీటర్లు, సి 1000 మిల్లీమీటర్లు, డి 1200 మిల్లీమీటర్లు. ఆన్సర్: బి 800 మిల్లీమీటర్లు. రోల్ ఆకారంలో ఉన్న బుక్ పోస్ట్ యొక్క గరిష్ట పొడవు 800 మిల్లీమీటర్లకు మించకూడదు. క్వశ్చన్ నంబర్ 5. ఫర్ అ బుక్ పోస్ట్ ఇన్ రోల్ ఫార్మ్, what is the maximum limit for the sum of its length and twice its diameter? రోల్ ఆకారంలో ఉన్న బుక్ పోస్ట్ యొక్క మొత్తం కొలత, పొడవు రెట్టింపు వ్యాసం గరిష్టంగా ఎంత ఉండాలి? ఆప్షన్స్: ఏ 800 మిల్లీమీటర్లు, బి 900 మిల్లీమీటర్లు, సి 1000 మిల్లీమీటర్లు, డి 1100 మిల్లీమీటర్లు. ఆన్సర్: సి 1000 మిల్లీమీటర్లు. రోల్ ఆకారంలో ఉంటే పొడవు మరియు రెట్టింపు వ్యాసం మొత్తం కొలత 1000 మిల్లీమీటర్లు మాత్రమే ఉండాలి. క్వశ్చన్ నంబర్ 6. వాట్ ఇస్ ద మినిమం సింగిల్ డైమెన్షన్ ఆఫ్ అ బుక్ పోస్ట్ ఇన్ రోల్ ఫార్మ్? రోల్ ఆకారంలో ఉన్న బుక్ పోస్ట్ యొక్క కనీస సింగిల్ కొలత ఎంత ఉండాలి? ఆప్షన్స్: ఏ 50 మిల్లీమీటర్లు, బి 100 మిల్లీమీటర్లు, సి 150 మిల్లీమీటర్లు, డి
170 మిల్లీమీటర్లు. ఆన్సర్ బి 100 మిల్లీమీటర్లు. రోల్ ఆకారంలో ఉన్న బుక్ పోస్ట్కు కనీస కొలత 100 మిల్లీమీటర్లు ఉండాలి. క్వశ్చన్ నంబర్ 7. What is the minimum limit for the sum of length and twice the diameter for a book post in roll form? రోల్ ఆకారంలో ఉన్న బుక్ పోస్ట్ యొక్క మొత్తం కొలత, పొడవు రెట్టింపు వ్యాసం కనీసం ఎంత ఉండాలి? ఆప్షన్స్: ఏ 100 మిల్లీమీటర్లు, బి 140 మిల్లీమీటర్లు, సి 170 మిల్లీమీటర్లు, డి 200 మిల్లీమీటర్లు. ఆన్సర్ సి 170 మిల్లీమీటర్లు. రోల్ ఆకారంలో ఉంటే దాని పొడవు మరియు రెట్టింపు వ్యాసం యొక్క మొత్తం కనీసం 170 మిల్లీమీటర్లు ఉండాలి. క్వశ్చన్ నంబర్ 8. When a book post is sent open in card form, its material should not be. బుక్ పోస్ట్ను కార్డ్ రూపంలో తెరిచి పంపినప్పుడు దాని కాగితం ఎలా ఉండకూడదు? ఆప్షన్స్: ఏ thinner or more flexible than a postcard, పోస్ట్కార్డ్ కంటే పల్చగా లేదా సులభంగా వంగేలా. బి thicker than a postcard, పోస్ట్కార్డ్ కంటే మందంగా. సి మేడ్ ఆఫ్ కార్డ్బోర్డ్, అట్టతో చేసినది. డి రెక్టాంగులర్ ఇన్ షేప్, దీర్ఘచతురస్రాకారంలో. ఆన్సర్ ఏ thinner or more flexible than a postcard. కార్డ్ రూపంలో పంపే బుక్ పోస్ట్ కాగితం పోస్ట్కార్డ్ కంటే పల్చగా గానీ లేదా సులభంగా వంగిపోయేలా గానీ ఉండకూడదు. క్వశ్చన్ నంబర్ 9. What is the maximum size of an unfastened envelope used for a book post? బుక్ పోస్ట్ పంపడానికి వాడే కవరు, మూసివేయనిది, గరిష్ట పరిమాణం ఎంత? ఆప్షన్స్: ఏ 210 బై 100 మిల్లీమీటర్లు, బి 300 బై 210 మిల్లీమీటర్లు, సి 353 బై 250 మిల్లీమీటర్లు, డి 458 బై 324 మిల్లీమీటర్లు. ఆన్సర్ సి 353 బై 250 మిల్లీమీటర్లు. బుక్ పోస్ట్కు ఉపయోగించే కవరు పరిమాణం గరిష్టంగా 353 బై 250 మిల్లీమీటర్లకు మించకూడదు. క్వశ్చన్ నంబర్ 10. What inscription is mandatory on the address side of the item? అడ్రస్ రాసే వైపు తప్పనిసరిగా ఏ పదాన్ని ముద్రించాలి లేదా రాయాలి? ఆప్షన్స్: ఏ ప్రింటెడ్ మ్యాటర్, బి బుక్ పోస్ట్, సి రిజిస్టర్డ్ పోస్ట్, డి బిజినెస్ మెయిల్. ఆన్సర్ బి బుక్ పోస్ట్. అడ్రస్ రాసే వైపున ఖచ్చితంగా బుక్ పోస్ట్ అనే పదాన్ని రాయాలి లేదా ముద్రించాలి. క్వశ్చన్ నంబర్ 11. How should a book post be covered or packed? బుక్ పోస్ట్ ను కవర్లో ఎలా ప్యాక్ చేసి పంపాలి? ఆప్షన్స్: ఏ ఫుల్లీ సీల్డ్ విత్ గమ్ తో పూర్తిగా మూసివేసి, బి సెక్యూర్లీ స్టేపుల్డ్, పిన్నులు కొట్టి, సి in an unfastened envelope or cover allowing easy examination, సులభంగా తనిఖీ చేయడానికి వీలుగా మూసివేయని కవరులో, డి wrapped in ప్లాస్టిక్ కవరులో చుట్టి. ఆన్సర్ సి in an unfastened envelope or cover allowing easy examination. పోస్టల్ అధికారులు లోపల ఏముందో సులభంగా తనిఖీ చేయడానికి వీలుగా దాన్ని మూసివేయని అన్ఫాస్టెన్డ్ కవరులో పంపాలి. క్వశ్చన్ నంబర్ 12. Which of the following items can be transmitted as a book post? కింది వాటిలో దేనిని బుక్ పోస్ట్ ద్వారా పంపవచ్చు? ఆప్షన్స్: ఏ బుక్స్, magazines and journals, b bills and invoices, c commercial, legal or personal documents, వాణిజ్య, చట్టపరమైన లేదా వ్యక్తిగత పత్రాలు, d all of the above. ఆన్సర్ d all of the above. పుస్తకాలు, కార్డులు, మ్యాగజైన్లు, బిల్లులు, నివేదికలు లేదా ఏదైనా వాణిజ్య, చట్టపరమైన, వ్యక్తిగత పత్రాలను బుక్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. క్వశ్చన్ నంబర్ 13. Which of the following items is considered paper money and is strictly prohibited inside a book post? కింది వాటిలో పేపర్ మనీ గా పరిగణించబడి బుక్ పోస్ట్ లో పంపడానికి అనుమతించబడనిది ఏది? ఆప్షన్స్: ఏ ప్రింటెడ్ బుక్స్, బి గ్రీటింగ్ కార్డ్స్, సి
checks and bank post bills. D. Invoices and reports. Answer. C. Checks and bank post bills. చెక్కులు, హుండీలు, బ్యాంక్ బిల్లులు వంటి వాటిని పేపర్ మనీగా పరిగణిస్తారు, కాబట్టి వాటిని బుక్ పోస్ట్లో పంపకూడదు. క్వశ్చన్ నంబర్ 14. What is the one exception allowed inside a book post regarding stamped items? బుక్ పోస్ట్ లోపల స్టాంపులు ఉన్న కవరును పంపడానికి ఉన్న ఏకైక మినహాయింపు ఎక్సెప్షన్ ఏమిటి? ఆప్షన్స్. ఏ. బ్లాంక్ పోస్ట్ కార్డ్స్ ఫర్ ద రిసీవర్, తీసుకునే వారి కోసం ఖాళీ పోస్ట్ కార్డులు. బి. వన్ స్టాంప్డ్ అండ్ అడ్రస్డ్ ఎన్వెలోప్ పోస్ట్ కార్డ్ విత్ ద సెండర్స్ అడ్రస్, పంపేవారి అడ్రస్ మరియు స్టాంప్ ఉన్న ఒక కవరు లేదా పోస్ట్ కార్డ్. సి. అన్అబ్లిటరేటెడ్ పోస్టేజ్ స్టాంప్స్, ఉపయోగించని పోస్టేజ్ స్టాంపులు. డి. రెవెన్యూ స్టాంప్స్. ఆన్సర్. బి. వన్ స్టాంప్డ్ అండ్ అడ్రస్డ్ ఎన్వెలోప్ పోస్ట్ కార్డ్ విత్ ద సెండర్స్ అడ్రస్. రిప్లై కోసం పంపేవారి సొంత అడ్రస్ మరియు స్టాంప్ అతికించిన ఒక కవరు లేదా పోస్ట్ కార్డును మాత్రమే లోపల పెట్టి పంపడానికి అనుమతి ఉంది. క్వశ్చన్ నంబర్ 15. All items posted as book post shall be treated as letter post if the weight is. బుక్ పోస్ట్ గా పంపిన వస్తువు బరువు ఎంత ఉంటే దాన్ని లెటర్ పోస్ట్ గా పరిగణిస్తారు. ఆప్షన్స్. ఏ. అప్ టు 250 GMS. బి. అప్ టు 500 GMS. సి. అప్ టు 1 kilogram. డి. అప్ టు 2 kilograms. ఆన్సర్. బి. అప్ టు 500 GMS. బుక్ పోస్ట్ గా పంపిన వస్తువు బరువు 500 గ్రాముల లోపు ఉంటే దాన్ని లెటర్ పోస్ట్ లాగా పరిగణిస్తారు. క్వశ్చన్ నంబర్ 16. If a book post item weighs more than 500 GMS, how is it treated? బుక్ పోస్ట్ బరువు 500 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఎలా పరిగణిస్తారు? ఆప్షన్స్. ఏ. రిజిస్టర్డ్ పోస్ట్. బి. పార్సల్ పోస్ట్. సి. స్పీడ్ పోస్ట్. డి. రిటర్న్ టు సెండర్. ఆన్సర్. బి. పార్సల్ పోస్ట్. బరువు 500 గ్రాముల కంటే దాటితే దాన్ని పార్సల్ పోస్ట్ లాగా పోస్టల్ శాఖ పరిగణిస్తుంది. క్వశ్చన్ నంబర్ 17. What is the penalty for infringement of any book post conditions? బుక్ పోస్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే విధించే జరిమానా ఏమిటి? ఆప్షన్స్. ఏ. ట్రీటెడ్ యాజ్ ఎ లెటర్ అండ్ చార్జ్డ్ నార్మల్ పోస్టేజ్, లేఖగా పరిగణించి సాధారణ పోస్టేజీ వసూలు చేస్తారు. బి. చార్జ్డ్ డబుల్ ద పోస్టేజ్ పేయబుల్ ఆన్ లెటర్ ఆర్ పార్సల్, విచెవర్ ఎంటేల్స్ లోవర్ చార్జ్. లేఖ లేదా పార్సల్ పోస్టేజీకి ఏది తక్కువైతే దానికి రెట్టింపు వసూలు చేస్తారు. సి. డిస్ట్రాయిడ్ ఇమ్మీడియట్లీ, వెంటనే నాశనం చేయబడుతుంది. డి. చార్జ్ ట్రిపుల్ ద పోస్టేజ్, 3 రెట్ల పోస్టేజీ వసూలు చేస్తారు. ఆన్సర్. బి. చార్జ్ డబుల్ ద పోస్టేజ్ పేయబుల్ ఆన్ లెటర్ ఆర్ పార్సల్, విచెవర్ ఎంటేల్స్ లోవర్ చార్జ్. నిబంధనలు ఉల్లంఘిస్తే దాన్ని లేఖగా పరిగణించి లేఖ లేదా పార్సల్ ఏ ఛార్జీ తక్కువైతే దానికి రెట్టింపు పోస్టేజీ జరిమానాగా విధిస్తారు. క్వశ్చన్ నంబర్ 18. Where are the rates of postage chargeable on a book post exactly mentioned in the regulations? బుక్ పోస్ట్ పై విధించే పోస్టేజీ రేట్లు నిబంధనలలో ఖచ్చితంగా ఎక్కడ పొందుపరచబడ్డాయి? ఆప్షన్స్. ఏ. టేబుల్ I of Schedule I of Post Office Regulations, 2024. బి. Section 5 of Indian Post Office Act. సి. Table 2 of Schedule 3. డి. Parcel Rate Chart 2024. Answer. A. Table I of Schedule I of Post Office Regulations, 2024. బుక్ పోస్ట్ పోస్టేజీ రేట్లు పోస్టాఫీసు రెగ్యులేషన్స్ 2024కి చెందిన టేబుల్ I ఆఫ్ షెడ్యూల్ I లో పొందుపరచబడ్డాయి. పార్ట్ 2. ఇండియా పోస్ట్ పార్సల్ రీటైల్. క్వశ్చన్ నంబర్ 19. The service currently known as India Post Parcel Retail was previously operated under which name? ప్రస్తుతం ఇండియా పోస్ట్ పార్సల్ రిటైల్ గా పిలువబడుతున్న సర్వీస్ గతంలో ఏ పేరుతో ఉండేది? ఆప్షన్స్. ఏ. స్పీడ్ పోస్ట్ పార్సల్. బి. రిజిస్టర్డ్ పార్సల్ సర్వీస్. సి. బిజినెస్ పార్సల్. డి.
ఎక్స్ప్రెస్ పార్సల్. ఆన్సర్ బి. రిజిస్టర్డ్ పార్సల్ సర్వీస్. గతంలో ఉన్న రిజిస్టర్డ్ పార్సల్ సర్వీస్ ను ఇప్పుడు ఇండియా పోస్ట్ పార్సల్ రిటైల్ గా తిరిగి ప్రవేశపెట్టారు. క్వశ్చన్ నంబర్ 20. హౌ ఆర్ ఆల్ ఇండియా పోస్ట్ పార్సల్స్ ట్రీటెడ్ బై ద పోస్ట్ ఆఫీస్? పోస్టాఫీసు ద్వారా పంపబడే అన్ని ఇండియా పోస్ట్ పార్సిళ్లను ఎలా పరిగణిస్తారు? ఆప్షన్స్. ఏ. నాన్ అకౌంటబుల్ ఐటమ్స్. బి. ఫ్రీ ఐటమ్స్. సి. అకౌంటబుల్ ఐటమ్స్. డి. అన్రిజిస్టర్డ్ ఐటమ్స్. ఆన్సర్ సి. అకౌంటబుల్ ఐటమ్స్. పోస్టాఫీసు ఈ పార్సిళ్లను అకౌంటబుల్ జవాబుదారీ వస్తువులుగా పరిగణిస్తుంది, అంటే వీటి రవాణాకు పూర్తి రికార్డు ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 21. What is the condition regarding the weight for an item to be treated as an India Post parcel? ఒక వస్తువును ఇండియా పోస్ట్ పార్సిల్ గా పరిగణించాలంటే దాని బరువు ఎంత ఉండాలి? ఆప్షన్స్. ఏ. weighs more than 100 grams. B. weighs more than 250 grams. C. weighs more than 500 grams. D. weighs more than 1 kilogram. Answer. C. weighs more than 500 grams. ఒక వస్తువు బరువు 500 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే దానిని ఇండియా పోస్ట్ పార్సిల్ గా పరిగణిస్తారు. క్వశ్చన్ నంబర్ 22. What is the minimum single dimension for an India post parcel in roll form? రోల్ ఆకారంలో ఉన్న ఇండియా పోస్ట్ పార్సిల్ యొక్క కనీస సింగిల్ కొలత ఎంత ఉండాలి? ఆప్షన్స్. ఏ. 50 మిల్లీమీటర్లు. బి. 90 మిల్లీమీటర్లు. సి. 100 మిల్లీమీటర్లు. డి. 140 మిల్లీమీటర్లు. ఆన్సర్ సి. 100 మిల్లీమీటర్లు. రోల్ ఆకారంలో పంపే ఇండియా పోస్ట్ పార్సిల్ కు కనీస కొలత 100 మిల్లీమీటర్లు ఉండాలి. క్వశ్చన్ నంబర్ 23. What is the minimum dimension for an India post parcel other than in roll form? రోల్ ఆకారం కాకుండా సాధారణ ఆకారంలో పంపే ఇండియా పోస్ట్ పార్సిల్ కనీస పరిమాణం ఎంత? ఆప్షన్స్. ఏ. 100 బై 50 మిల్లీమీటర్లు. బి. 140 బై 90 మిల్లీమీటర్లు. సి. 152 బై 90 మిల్లీమీటర్లు. డి. 210 బై 100 మిల్లీమీటర్లు. ఆన్సర్ బి. 140 బై 90 మిల్లీమీటర్లు. రోల్ ఆకారం కాకుండా ఇతర ఆకారంలో ఉన్న ఇండియా పోస్ట్ పార్సిల్ కనీస పరిమాణం 140 బై 90 మిల్లీమీటర్లు ఉండాలి. క్వశ్చన్ నంబర్ 24. What is the maximum allowed length for an India post parcel? ఇండియా పోస్ట్ పార్సిల్ గరిష్ట పొడవు ఎంతకు మించకూడదు? ఆప్షన్స్. ఏ. 1 మీటర్. బి. 1.5 మీటర్స్. సి. 2 మీటర్స్. డి. 3 మీటర్స్. ఆన్సర్ బి. 1.5 మీటర్స్. నిబంధనల ప్రకారం ఇండియా పోస్ట్ పార్సిల్ పొడవు గరిష్టంగా 1.5 మీటర్లకు మించకూడదు. క్వశ్చన్ నంబర్ 25. For an India post parcel, what is the maximum allowed limit for the combined length and girth? ఇండియా పోస్ట్ పార్సిల్ యొక్క పొడవు మరియు చుట్టుకొలత రెండూ కలిపితే గరిష్టంగా ఎంతకు మించకూడదు? ఆప్షన్స్. ఏ. 1.5 మీటర్స్. బి. 2 మీటర్స్. సి. 2.5 మీటర్స్. డి. 3 మీటర్స్. ఆన్సర్ డి. 3 మీటర్స్. పార్సిల్ యొక్క పొడవు మరియు చుట్టుకొలత గర్త్ మొత్తం కలిపి 3 మీటర్లకు మించకుండా చూసుకోవాలి. క్వశ్చన్ నంబర్ 26. What is the maximum gross weight limit for an India post parcel? ఇండియా పోస్ట్ పార్సిల్ యొక్క గరిష్ట బరువు ఎంత? ఆప్షన్స్. ఏ. 20 kgs. బి. 25 kgs. సి. 30 kgs. డి. 35 kgs. ఆన్సర్ డి. 35 kgs. ఇండియా పోస్ట్ పార్సిల్ యొక్క గరిష్ట బరువు పరిమితి 35 కిలోగ్రాములు. క్వశ్చన్ నంబర్ 27. If an item is not a letter item, what must the customer declare it as? ఒక వస్తువు లేఖ లెటర్ ఐటమ్ కాకపోతే
కస్టమర్ దానిని ఏమని డిక్లేర్ చేయాలి? ఆప్షన్స్: ఏ. డాక్యుమెంట్, బి. మర్చాండైజ్, సి. పర్సనల్, డి. గిఫ్ట్. ఆన్సర్: బి. మర్చాండైజ్. పంపే వస్తువు లేఖ రూపంలో లేకపోతే కస్టమర్ తప్పనిసరిగా దానిని మర్చండైజ్ గా ప్రకటించాలి. క్వశ్చన్ నంబర్ 28. What mandatory inscription must be written on an India Post parcel presented at the counter? కౌంటర్ వద్ద బుక్ చేసే పార్సెల్ పైన తప్పనిసరిగా ఏ పదాన్ని ముద్రించాలి రాయాలి? ఆప్షన్స్: ఏ. రిజిస్టర్డ్ పార్సెల్, బి. స్పీడ్ పోస్ట్ పార్సెల్, సి. ఇండియా పోస్ట్ పార్సెల్, డి. మర్చాండైజ్ పోస్ట్. ఆన్సర్: సి. ఇండియా పోస్ట్ పార్సెల్. కౌంటర్ వద్ద ఇచ్చే పార్సెల్ పై ఖచ్చితంగా ఇండియా పోస్ట్ పార్సెల్ అని రాసి ఉండాలి. క్వశ్చన్ నంబర్ 29. According to the rules, franking impressions of approved vendors are deemed as నిబంధనల ప్రకారం ఆమోదించబడిన ఫ్రాంకింగ్ యంత్రాల ముద్రలను ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ ఏ విధంగా పరిగణిస్తారు? ఆప్షన్స్: ఏ. A mode of prepayment of postage, b. Proof of delivery, c. Security check clearance, d. Value added service. Answer: A. A mode of prepayment of postage. డైరెక్టర్ జనరల్ ఆమోదించిన ఫ్రాంకింగ్ మెషిన్ల ముద్రలను పోస్టేజీని ముందుగానే చెల్లించిన విధానంగా పరిగణిస్తారు. క్వశ్చన్ నంబర్ 30. Who has the authority to permit the booking of India Post parcels where the postage is collected at a later stage? పోస్టేజీని తర్వాత దశలో లేటర్ స్టేజ్ వసూలు చేసేలా ఇండియా పోస్ట్ పార్సిళ్లను బుక్ చేయడానికి ఎవరికి అనుమతి ఇచ్చే అధికారం ఉంది? ఆప్షన్స్: ఏ. పోస్ట్ మాస్టర్ జనరల్, బి. సబ్ పోస్ట్ మాస్టర్, సి. డైరెక్టర్ జనరల్, డి. చీఫ్ పోస్ట్ మాస్టర్. ఆన్సర్: సి. డైరెక్టర్ జనరల్. డైరెక్టర్ జనరల్ అనుమతిస్తే పోస్టేజీని బుక్ చేసిన తర్వాత వసూలు చేసుకునే సదుపాయం కూడా పార్సిళ్లకు ఉంది. 31. How are India Post parcels ordinarily transmitted? ఇండియా పోస్ట్ పార్సిళ్లను సాధారణంగా ఏ మార్గం ద్వారా రవాణా చేస్తారు? ఆప్షన్స్: ఏ. బై ఎయిర్ ఓన్లీ వాయు మార్గం ద్వారా మాత్రమే, బి. బై సర్ఫేస్ ఓన్లీ ఉపరితల మార్గం ద్వారా మాత్రమే, సి. బై ఎయిర్ అండ్ సర్ఫేస్ వాయు మరియు ఉపరితల మార్గాల ద్వారా, డి. బై సీ ఓన్లీ సముద్ర మార్గం ద్వారా మాత్రమే. ఆన్సర్: బి. బై సర్ఫేస్ ఓన్లీ. ఇండియా పోస్ట్ పార్సిళ్లను సాధారణంగా ఉపరితల, రోడ్డు, రైలు మార్గాల ద్వారా మాత్రమే, బై సర్ఫేస్ ఓన్లీ రవాణా చేస్తారు. క్వశ్చన్ నంబర్ 32. Which of the following is not listed as a value-added service available for India Post parcel? ఇండియా పోస్ట్ పార్సిల్ కు అందుబాటులో ఉన్న వాల్యూ యాడెడ్ సర్వీసులలో కింది వాటిలో ఏది లేదు? ఆప్షన్స్: ఏ. క్యాష్ ఆన్ డెలివరీ కార్డ్, బి. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ, సి. ఇన్సూరెన్స్, డి. సేమ్ డే డెలివరీ. ఆన్సర్: డి. సేమ్ డే డెలివరీ. యాడ్రెస్ సి స్పెసిఫిక్ డెలివరీ, కార్డ్, ఇన్సూరెన్స్ మరియు ప్రూఫ్ ఆఫ్ డెలివరీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి, కానీ సేమ్ డే డెలివరీ దీనికి వర్తించదు. క్వశ్చన్ నంబర్ 33. By whom should all India Post parcels be packaged before booking? ఇండియా పోస్ట్ పార్సిల్ను బుక్ చేయడానికి ముందు ఎవరు ప్యాక్ చేయాలి? ఆప్షన్స్: ఏ. బై ద సెండర్ ఓన్లీ పంపేవారు మాత్రమే, బి. బై ద పోస్ట్ ఆఫీస్ ఓన్లీ పోస్ట్ ఆఫీసు మాత్రమే, సి. బై అ సర్టిఫైడ్ థర్డ్ పార్టీ వెండర్ ధృవీకరించబడిన థర్డ్ పార్టీ వెండర్, డి. బై ద సెండర్ ఆర్ బై ద పోస్ట్ ఆఫీస్ పంపేవారు లేదా పోస్ట్ ఆఫీసు సిబ్బంది. ఆన్సర్: డి. బై ద సెండర్ ఆర్ బై ద పోస్ట్ ఆఫీస్. నిబంధనల ప్రకారం పార్సిల్ను పంపేవారైనా ప్యాక్ చేయవచ్చు లేదా పోస్టాఫీసు సిబ్బంది అయినా ప్యాక్ చేయవచ్చు. క్వశ్చన్ నంబర్ 34. What happens if an India Post parcel is not packed in conformity with specifications? ఇండియా పోస్ట్ పార్సిల్ నిబంధనలకు అనుగుణంగా ప్యాక్ చేయకపోతే ఏమి జరుగుతుంది? ఆప్షన్స్: ఏ. It will be charged double postage, రెట్టింపు పోస్టేజీ వసూలు చేస్తారు,
బి ఇట్ షాల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఫర్ బుకింగ్ కోసం అంగీకరించబడదు. సి ఇట్ విల్ బి సెంట్ వాయా ఎయిర్ వాయుమార్గంలో పంపుతారు. డి ఇట్ విల్ బి రిటర్న్డ్ ఆఫ్టర్ 7 days 7 రోజుల తర్వాత తిరిగి ఇస్తారు. ఆన్సర్ బి ఇట్ షాల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఫర్ బుకింగ్. ఖచ్చితమైన నిబంధనల ప్రకారం పార్సిల్ను ప్యాక్ చేయకపోతే దానిని కౌంటర్ వద్ద బుకింగ్ కోసం తీసుకోరు, తిరస్కరిస్తారు. క్వశ్చన్ నంబర్ 35. What action is taken if a parcel in transmission is found to contain items contravening the provisions of the Act? రవాణా సమయంలో పార్సిల్లో చట్ట నిబంధనలకు విరుద్ధమైన వస్తువులు ఉన్నట్లు గుర్తిస్తే ఎలాంటి చర్య తీసుకుంటారు? ఆప్షన్స్. ఏ ఇట్ ఇస్ డిస్ట్రాయిడ్ ఇమ్మీడియట్లీ వెంటనే నాశనం చేస్తారు. బి ఇట్ ఇస్ సెంట్ టు ద డెస్టినేషన్ విత్ అ పెనల్టీ జరిమానాతో గమ్యస్థానానికి పంపుతారు. సి ఇట్ షాల్ బి డిటైన్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ నియరెస్ట్ టు ద ప్లేస్ అట్ విచ్ ఇట్ ఇస్ డిటెక్టెడ్ గుర్తించిన ప్రదేశానికి సమీపంలో ఉన్న పోస్టాఫీసులో నిలిపివేస్తారు. డి ఇట్ ఇస్ హ్యాండెడ్ ఓవర్ టు ద పోలీసులకు అప్పగిస్తారు. ఆన్సర్ సి ఇట్ షాల్ బి డిటైన్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ నియరెస్ట్ టు ద ప్లేస్ అట్ విచ్ ఇట్ ఇస్ డిటెక్టెడ్. నిబంధనలకు విరుద్ధమైన నిషేధిత వస్తువులు ఉన్నట్లు గుర్తిస్తే దాన్ని వెంటనే గుర్తించిన ప్రదేశానికి దగ్గర్లోని పోస్టాఫీసులో నిలిపివేస్తారు, డిటైన్ చేస్తారు. క్వశ్చన్ నంబర్ 36. Every India post parcel addressed to any part of India must be accompanied by. భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా పంపే ప్రతి ఇండియా పోస్ట్ పార్సిల్తో పాటు తప్పనిసరిగా ఏమీ జతచేయాలి? ఆప్షన్స్. ఏ a medical certificate. బి a declaration in a specified form ఒక నిర్దిష్ట ఫారంలో డిక్లరేషన్ ప్రకటన. సి a copy of the sender's ఆధార్ పంపేవారి ఆధార్ కాపీ. డి a photograph of the item వస్తువు యొక్క ఫోటో. ఆన్సర్ బి a declaration in a specified form. భారతదేశంలో ఎక్కడికి పార్సిల్ పంపినా దానితో పాటు పోస్టల్ శాఖ సూచించిన నిర్దిష్ట ఫారంలో ఒక డిక్లరేషన్ ప్రకటన ఫారం ఖచ్చితంగా ఇవ్వాలి. క్వశ్చన్ నంబర్ 37. What is the retail tariff, excluding GST, for an India Post parcel weighing up to 500 grams? 500 గ్రాముల బరువున్న ఇండియా పోస్ట్ పార్సిల్కు జీఎస్టీ కాకుండా టారిఫ్ ఛార్జీ ఎంత? ఆప్షన్స్. ఏ 16 రూపాయలు. బి 26 రూపాయలు. సి 36 రూపాయలు. డి 46 రూపాయలు. ఆన్సర్ సి 36 రూపాయలు. మొదటి 500 గ్రాముల బరువుకు ఇండియా పోస్ట్ పార్సిల్ ఛార్జీ రూపాయలు 36.00. క్వశ్చన్ నంబర్ 38. What is the additional charge, excluding GST, for every 500 grams or fraction thereof exceeding the initial 500 grams? మొదటి 500 గ్రాములు దాటిన తర్వాత ప్రతి అదనపు 500 గ్రాములకు ఎంత ఛార్జీ వసూలు చేస్తారు? ఆప్షన్స్. ఏ 10 రూపాయలు. బి 16 రూపాయలు. సి 20 రూపాయలు. డి 36 రూపాయలు. ఆన్సర్ బి 16 రూపాయలు. మొదటి 500 గ్రాములు దాటిన తరువాత పెరిగే ప్రతి 500 గ్రాములకు అదనంగా రూపాయలు 16.00 ఛార్జీ విధించబడుతుంది. పార్ట్ 3 లిటరేచర్ ఫర్ ద బ్లైండ్. క్వశ్చన్ నంబర్ 39. What is the maximum weight limit for a literature for the blind item? లిటరేచర్ ఫర్ ది బ్లైండ్ వస్తువు యొక్క గరిష్ట బరువు పరిమితి ఎంత? ఆప్షన్స్. ఏ 2 కిలోగ్రామ్స్. బి 4 కిలోగ్రామ్స్. సి 5 కిలోగ్రామ్స్. డి 7 కిలోగ్రామ్స్. ఆన్సర్ డి 7 కిలోగ్రామ్స్. నిబంధనల ప్రకారం లిటరేచర్ ఫర్ ది బ్లైండ్ వస్తువు యొక్క గరిష్ట బరువు 7 కిలోగ్రాములకు మించకూడదు. క్వశ్చన్ నంబర్ 40. What inscription must be written on the outside of the packet? ప్యాకెట్ వెలుపల తప్పనిసరిగా ఏ పదాన్ని ఇన్స్క్రిప్షన్ రాయాలి లేదా ముద్రించాలి? ఆప్షన్స్. ఏ బ్లైండ్ లిటరేచర్. బి ఫ్రీ పోస్ట్ ఫర్ బ్లైండ్. సి లిటరేచర్ ఫర్ ద బ్లైండ్. డి బ్రెయిల్ పోస్ట్.
ఆన్సర్ సి లిటరేచర్ ఫర్ ద బ్లైండ్. ప్యాకెట్ వెలుపల లిటరేచర్ ఫర్ ద బ్లైండ్ అనే పదాలతో పాటు పంపేవారి పేరు, అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి. Question number 41. Which of the following fees is chargeable on literature for the blind items? Literature for the blind వస్తువులపై కింది వాటిలో ఏ రుసుము ఛార్జీ వసూలు చేయబడుతుంది? ఆప్షన్స్ A. Normal postage. B. Registration fee. C. A mail fee. D. No fees at all ఎటువంటి ఫీజు ఉండదు. ఆన్సర్ C. A mail fee. దీనికి సాధారణ పోస్టేజీ పూర్తిగా ఉచితం, కానీ వాయుమార్గం ఎయిర్ మెయిల్ ద్వారా పంపాలనుకుంటే మాత్రం ఎయిర్ మెయిల్ రుసుము చెల్లించాలి. క్వశ్చన్ నంబర్ 42. What ordinary printed material is allowed inside the literature for the blind packet? లిటరేచర్ ఫర్ ది బ్లైండ్ ప్యాకెట్ లోపల బ్రెయిలీ లిపితో పాటు ఏ సాధారణ ముద్రిత సమాచారాన్ని ప్రింటెడ్ మటీరియల్ ఉంచడానికి అనుమతి ఉంది? ఆప్షన్స్ A. A personal letter ఒక వ్యక్తిగత లేఖ. B. An invoice. C. A title and table of contents పుస్తకం యొక్క టైటిల్ మరియు విషయసూచిక table of contents. D. A promotional advertisement ఒక వాణిజ్య ప్రకటన. ఆన్సర్ C. A title and table of contents. ఇందులో పుస్తకం యొక్క టైటిల్, విషయసూచిక మరియు రిటర్న్ లేబుల్ వంటివి తప్ప మరే ఇతర సాధారణ ఆర్డినరీ టైప్ అక్షరాలతో ఉన్న పేపర్లు పెట్టకూడదు. క్వశ్చన్ నంబర్ 43. How should a literature for the blind item be packed and posted? లిటరేచర్ ఫర్ ది బ్లైండ్ వస్తువును ఎలా ప్యాక్ చేసి పోస్ట్ చేయాలి? ఆప్షన్స్ A. Fully sealed on all sides అన్ని వైపులా పూర్తిగా మూసివేసి సీల్ చేసి. B. Without a cover or in a cover open at both ends కవరు లేకుండా లేదా రెండు వైపులా తెరిచి ఉన్న కవరులో. C. Folded and stapled మడతపెట్టి పిన్నులు కొట్టి. D. Sealed with wax మైనంతో సీల్ చేసి. ఆన్సర్ B. Without a cover or in a cover open at both ends. తనిఖీ చేయడానికి సులభంగా ఉండేలా దీనిని కవరు లేకుండా గానీ లేదా రెండు వైపులా తెరిచి ఉన్న కవరులో ఓపెన్ అట్ బోత్ ఎండ్స్ గానీ పోస్ట్ చేయాలి. క్వశ్చన్ నంబర్ 44. What are the minimum dimensions for a literature for the blind item other than in roll form? రోల్ ఆకారం కాకుండా సాధారణ ఆకారంలో ఉన్న లిటరేచర్ ఫర్ ది బ్లైండ్ వస్తువు కనీస కొలతలు ఏమిటి? ఆప్షన్స్ A. 100 by 70 మిల్లీమీటర్లు. B. 140 by 90 మిల్లీమీటర్లు. C. 152 by 90 మిల్లీమీటర్లు. D. 210 by 100 మిల్లీమీటర్లు. ఆన్సర్ A. 100 by 70 మిల్లీమీటర్లు. రోల్ ఆకారం కాకుండా ఇతర ఆకారంలో ఉంటే దాని కనీస పరిమాణం 100 by 70 మిల్లీమీటర్లు ఉండాలి. క్వశ్చన్ నంబర్ 45. What are the maximum dimensions for a literature for the blind item other than in roll form? రోల్ ఆకారం కాకుండా సాధారణ ఆకారంలో ఉన్న లిటరేచర్ ఫర్ ది బ్లైండ్ వస్తువు గరిష్ట కొలతలు ఏమిటి? ఆప్షన్స్ A. 300 by 300 మిల్లీమీటర్లు. B. 600 by 300 మిల్లీమీటర్లు. C. 800 by 400 మిల్లీమీటర్లు. D. 900 by 500 మిల్లీమీటర్లు. ఆన్సర్ B. 600 by 300 మిల్లీమీటర్స్. రోల్ ఆకారం కాకుండా ఇతర ఆకారంలో ఉంటే దాని గరిష్ట కొలతలు 300 by 300 మిల్లీమీటర్లుకి మించకూడదు. క్వశ్చన్ నంబర్ 46. What is the minimum single length of a literature for the blind item in roll form? రోల్ ఆకారంలో రోల్ ఫార్మ్ ఉన్న లిటరేచర్ ఫర్ ది బ్లైండ్ వస్తువు కనీస పొడవు ఎంత ఉండాలి? ఆప్షన్స్ A. 50 మిల్లీమీటర్లు. B. 100 మిల్లీమీటర్లు. C. 140 మిల్లీమీటర్లు. D. 170 మిల్లీమీటర్లు. ఆన్సర్ B. 100 మిల్లీమీటర్లు. రోల్ గొట్టం ఆకారంలో ఉంటే
దాని కనీస పొడవు 100 మిల్లీమీటర్లు ఉండాలి. క్వశ్చన్ నంబర్ 47. Under what condition are sound records tapes containing spoken messages treated as literature for the blind? అందుల కోసం మాట్లాడే సందేశాలు ఉన్న సౌండ్ రికార్డులు టేపులను ఏ షరతుపై లిటరేచర్ ఫర్ ది బ్లైండ్ గా పరిగణిస్తారు? ఆప్షన్స్. ఏ. ఇఫ్ దే వే లెస్ దెన్ 500 g బరువు 500 గ్రాముల లోపు ఉంటే. బి. ఇఫ్ సెంట్ బై ఆర్ అడ్రెస్ టు అన్ అఫీషియలీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద బ్లైండ్ అందుల కోసం అధికారికంగా గుర్తింపు పొందిన సంస్థ పంపిన లేదా వారికి పంపబడిన. సి. ఇఫ్ రిజిస్టర్డ్ అట్ ద పోస్టాఫీసులో రిజిస్టర్ చేస్తే. డి. దే ఆర్ నెవర్ అలౌడ్ వాటిని ఎప్పటికీ అనుమతించరు. ఆన్సర్ బి. ఇఫ్ సెంట్ బై ఆర్ అడ్రెస్ టు అన్ అఫీషియలీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద బ్లైండ్. అధికారికంగా గుర్తింపు పొందిన అందుల సంస్థ పంపినా లేదా ఆ సంస్థకు పంపినా మాత్రమే సౌండ్ రికార్డులు, టేపులు మొదలైన వాటిని లిటరేచర్ ఫర్ ది బ్లైండ్ కింద అనుమతిస్తారు. క్వశ్చన్ నంబర్ 48. వాట్ ఇస్ ద పెనల్టీ ఇఫ్ ఎనీ కండిషన్ ఆఫ్ లిటరేచర్ ఫర్ ద బ్లైండ్ ఇస్ ఇన్ఫ్రింజ్డ్, వయోలేటెడ్? లిటరేచర్ ఫర్ ది బ్లైండ్ నిబంధనలలో దేనినైనా ఉల్లంఘిస్తే విధించే జరిమానా ఏమిటి? ఆప్షన్స్. ఏ. ది ఐటమ్ ఇస్ డిస్ట్రాయిడ్ వస్తువు నాశనం చేయబడుతుంది. బి. చార్జ్డ్ నార్మల్ పోస్టేజ్ సాధారణ పోస్టేజీ వసూలు చేయబడుతుంది. సి. చార్జ్డ్ డబుల్ ద పోస్టేజ్ పేయబుల్ ఆన్ ద రెలెవెంట్ పోస్టల్ ఐటమ్ సంబంధిత పోస్టల్ వస్తువుపై చెల్లించాల్సిన పోస్టేజీకి రెట్టింపు వసూలు చేస్తారు. డి. హ్యాండెన్ ఓవర్ టు ద పోలీసులకు అప్పగిస్తారు. ఆన్సర్ సి. చార్జ్డ్ డబుల్ ద పోస్టేజ్ పేయబుల్ ఆన్ ద రెలెవెంట్ పోస్టల్ ఐటమ్. నిబంధనలను ఉల్లంఘిస్తే, ఉదాహరణకు సాధారణ పేపర్లు అందులో పెడితే, ఆ వస్తువుకి ఎంత పోస్టేజ్ అవుతుందో దానికి రెట్టింపు పోస్టేజీని జరిమానాగా వసూలు చేస్తారు.